ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు కుంచే రఘు, నక్కా పవన్ కుమార్లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉన్న ఎస్సీలను ఉపవర్గీకరణ చేయాలని కొందరు స్వార్థ ప్రయోజనం కోసం పోరాటాలు చేస్తున్నారని, ఈ పోరాటం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పులగల నానిబాబు, కోంబత్తుల కరుణాకర్, దౌర్ల నరసింహమూర్తి, కందిగట్ల మణిబాబు, దారపు సోమేశ్వరరావు, గురునాథ్, కాకిలెటి వీరేంద్ర, కోడి శ్రీను, మరడి హేమంత్ కుమార్, నూతలపాటి క్రిస్టఫర్, రాయుడు సత్యనారాయణ, బొడ్డు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాయి కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి వర్గీకరించాలని మరి చట్టం చేస్తూ వారు మరలా క్రిమిలేయర్ని తీసుకొచ్చారండి. క్రిమిలేయర్ అంటే అది అంత ఘోరమైనది. ఆ యొక్క 545 పేజీలు మనము క్షుణ్ణంగా స్టడీ చేసినట్లుగా అయితే మరి ఆ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి చిన్న ఉద్యోగం మనకి వచ్చినట్లుగా అయితే ఇంకా ఆ యొక్క కుటుంబానికి ఆ తరానికి కూడా ఉద్యోగం లేకుండా, మరి విద్యా అవకాశాలు లేకుండా, ఉద్యోగాల్లో విద్యలో ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఆపు చేసేయాలని, పూర్తిగా నిర్మూలన చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆలోచన మేము మరి మాలమాడ ద్వారా తిప్పికొడుతున్నాం. ఈరోజు ఇటువంటి ఒక హోమోజీనికు చట్టం కింద ఉన్నటువంటి వారిని విడదీయాలనేటువంటి ఒక రాజ్యాధికారాన్ని మరి బస్సు పెట్టించాలని చూస్తున్నారు. కాబట్టి మేము దళితులంతా, బహుజనులంతా ఏకంగా రాజ్యాధికార దిశగా మేము పయనిస్తాం. హక్కులు మేము కాపాడుకుంటాం. మేమందరం కలిసి ఉంటేనే రాజ్యాధికార అంబేద్కర్ గారి కళ్ళగనేటువంటి రాజ్యాధికారిని సాధించే దిశగా మేము వెళ్తున్నామంటే ఏ చట్టం కూడా ఏ ఒక్క మరి ప్రధానమంత్రి మోడీ కానీ మరి చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ఏ రాష్ట్రాలకు కూడా అధికారం లేదు. పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతే మరి ఆర్టికల్ 341 ప్రకారంగా మరి దాని మీద చర్చ జరగాలి. మరి 2/3 వంతు మెజార్టీతోనే అది ఆమోదాలు. కానీ చీకటి ఒప్పందాలు చేస్తే మాల ప్రజలు, మాల జాతి తిరగబడుతుంది. మేమందరము బహుజనులుగా ఏకంగా కూడి మరి రానున్న రోజుల్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అడ్డుకొని తీవ్రం చేసి దీన్ని ఆఫ్ చేసేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని మీ అందరికీ మరి మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. మాట్లాడవలసింది ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ నిమిత్తమే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సోదరులు మాట్లాడిన ప్రకారంగా మరి వర్గీకరణ అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. మా యొక్క సోదరులు అందరము ఐక్యతగా మేము మరి బ్రతుకుతున్నటువంటి దినాల్లో కొంతమంది రాజకీయ కుట్ర ద్వారా మమ్మల్ని విడదీసి మాదిగ సోదరుని, మాల సోదరుని మమ్మల్ని విడదీసి పాలించాలనే ఉద్దేశంతో వారు రకరకాలైనటువంటి కుట్రల ప్రకారంగా జరిగిస్తున్నారు. మాదిగ సోదరులను కూడా కొంతమంది రాజకీయ కుట్రకు అనువుగా ఉన్నటువంటి వారు తప్ప అందరూ కూడా ఇక వర్గీకరణ కావాలని కోరుకుంటలేదు. ఇంచుమించు 90% మాదిగ సోదరులు ఇది వర్గీకరణ కోరుకుంటలేదు. కావాలంటే మన సోదరుడు కృష్ణమాదిగ గారికి మేము విన్నపిస్తున్నాం ఏంటంటే ఉన్నటువంటి మనకి రిజర్వేషన్ 15% ఉంది. దీని కాకుండా ఇంకనూ ఎక్కువ శాతంతో రావాలని పోరాటం చేసినట్లయితే వారు కలిసి పోరాటం చేసి మనకి ఇంకా కావాల్సినటువంటి రాయితీలు పెంచుకోవాలని నా సోదరుడికి నేను విజ్ఞాపన చేస్తున్నాను ఈ మీడియా పత్రిక ద్వారాగాను. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి దృష్టికి చూసుకుని ఆలోచన చేసి మరి ఇక ఇటువంటి మాలలకి కానీ మాలో ఉన్నటువంటి ఐక్యత భావాన్ని చెడగొట్టకుండా మేమందరం కూడా ముందుకు సాగేటట్టు మరి సహాయం చేయాలని మేము అడుగుతున్నాము. మరి దీన్ని ఇంతటితో కాకుండా మరి ఇది పరిష్కారం కాకపోతే కనుక మేము ఇంకా కూడా ఉద్రిక్తగా చేస్తామనేసి మీ మీడియా పత్రిక మేము అందరికీ మనవి చేస్తాం.